కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న నానుడిని కొమరంభీం జిల్లాలోని కాందీసుకులు నిజం చేస్తున్నారు. ఇండో-పాక్ విభజన సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తూర్పు బెంగాల్ వాసులు దేశంలోకి వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన పరిమిత స్థలాల్లోనే రకరకాల పంటల్ని సాగు చేస్తూ అపరిమితమైన లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయం చేస్తూ ఒక్కో కుటుంబం ఏడాదికి 5 లక్షల నుంచి 10 లక్షల పైనే ఆదాయం సంపాదిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న నజ్రుల్ నగర్ గ్రామస్తులపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. ప్రాణభయంతో ఓ దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్లే వారిని కాందిశీకులు అంటారు. ఈ క్రమంలో ఇండియా పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన అంతర్యుద్ధంలో వేలాది మంది చెల్లాచెదురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని అనేక ప్రాంతాలకు వలస వెళ్లారు. ఆ సమయంలో తూర్పు బెంగాల్ వాసులు చాలా మంది కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ ప్రాంతానికి వలస వచ్చారు. నజ్రుల్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో తలదాచుకున్నారు. అంతర్యుద్ధం ముగిసిన తరువాత ప్రభుత్వం బెంగాలీ కాందిశీకులకు ఇక్కడే పునరావాసం కల్పించింది. నజ్రుల్ నగర్ లో బెంగాలీల కోసం మొత్తం 18 క్యాంపులున్నాయి. నివాస స్థలంతో పాటు వ్యవసాయ భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీంతో అప్పటి నుంచి కాందిశీకులు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారు. వీరెక్కువగా వివిధ రకాల కూరగాయల పంటలను పండిస్తున్నారు. వీరు పండించిన కూరగాయలు ఇక్కడి నుండి వివిధ ప్రాంతాలకు ఎగుమతవుతున్నాయి. ఈ ప్రాంతంలో బెంగాలీలు పండించే పంటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఇక్కడ పర్వలనే ప్రత్యేకమైన తీగ జాతి కూరగాయలను పండిస్తున్నారు. పంటలన్నీ సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. విత్తనం ఎంపిక మొదలు ఉత్పత్తుల మార్కెటింగ్ వరకు ఎవరికి వారు సొంతంగా జరుపుకోవడం వీరి విజయ రహస్యం. వీరికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రీసెటిల్మెంట్ కింద ఒక్కొక్క కుటుంబానికి 2.5 ఎకరాల చొప్పున అసైన్డ్ పట్టా ఇచ్చారు. 1 ఎకరం విస్తీర్ణంలో 5 రకాల పంటలు సాగు చేస్తున్నారు వీరు. సీజన్ల వారీగా అధిక ధరలు పలికే కూరగాయలు పండించడం వీరి ప్రత్యేకత. కాందిశీకులు పండించిన పంటలను నజ్రుల్ నగర్ లోనే దుకాణాలు పెట్టి స్వయంగా విక్రయించుకోవడంతో రవాణా ఖర్చులు, దళారుల బెడద, కమిషన్ల గొడవ ఏమీ లేదు. వరి పండిస్తారు, కూరగాయలు పండిస్తారు, రకరకాల ఫ్రూట్స్ పండిస్తారు. సో అవన్నీ చేసేది ఏంటి అంటే బయట పెస్టిసైడ్స్ కాకుండా ఇంట్లో పేడ ఉంటుంది, ఆవు పేడ, దానితోనే పండిస్తారు. సో బెంగాలీ వాళ్ళ స్పెషల్ ఏంటిది అంటే వరి పండిస్తారు. దాంతోపాటు కూరగాయలు ఏంటి అంటే వంకాయ పండిస్తారు, మిరపకాయలు పండిస్తారు, బచ్చల కూర పండిస్తారు, మన మ్యాంగోస్ ఉంటాయి, కానీ గోవా ఉంటుంది, తర్వాత స్టార్ ఫ్రూట్స్ ఉంటాయి, తర్వాత పనస ఉంటుంది, చెరుకు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో దీంతోనే మేమందరం చెట్లలో పెంచుకుంటాం. ఇంట్లో అందరూ దాంతోనే హ్యాపీగా ఉంటాం. బయట కొనకుండా ఎక్కువ ఇంట్లోనే పెంచుకుంటాం. రసాయనిక ఎరువుల వాడకం కూడా చాలా తక్కువ. ఇక్కడ ప్రతి ఇంటిలో ఆవుల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా ఆవు పేడ, మూత్రం ఉపయోగించి జీవామృతాన్ని తయారు చేసి పంటలకు ఎరువులుగా వాడుతున్నారు. గతంలో వీరు క్యాంపుకే పరిమితమయ్యేవారు. కానీ ఇటీవలి కాలంలో కాగజ్ నగర్, ఆసిఫాబాద్, కౌటాల ప్రాంతాల్లోనూ దుకాణాలు పెట్టి విక్రయాలు సాగిస్తున్నారు. హైటెక్ వ్యవసాయాన్ని ఎంచుకుని అద్భుతాలు సాధిస్తున్నారు. అంతేకాదు కలకత్తా తమలపాకులను కూడా ఇంటి పెరట్లో సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. हमारा ये खेत में थोड़ा वो घास निकालने का है, वो पड़वाल हमारा इधर ज़्यादा लगा था. क्या करना, गरीब आदमी है सर. धान लगाता, आलू नहीं लगाता, बैगन, टमाटर, मिर्ची ऐसी लगाता. परवल ज़्यादा लगाता हम लोग को. थोड़ा अभी तो रेट नहीं है, हम लोग क्या करके खाना, यही काम करना पड़ता सर. हम लोग तोल के देना हैदराबाद जाता, अभी क्या देता हम लोग को मालूम नहीं है सर. ऐसी थोड़ा ज़्यादा दिए तो रेट कम है बोल के थोड़ा खेती बड़ी करता, ज़्यादा दिए तो अच्छे होना सर. వీటితో పాటు బంతి, చామంతి, గులాబీ వంటి పువ్వుల విక్రయం ద్వారా కూడా సంపాదిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయల విక్రయం ద్వారా మరో 4,000 రూపాయల మేర ఆదాయం సమకూరుతున్నట్టు చెబుతున్నారు. వీరు పండించే పంటల్లో పోషకాలు అధికంగా ఉండడంతో కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.